హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అమీ. సో అందరైతే ఎలా ఉన్నారు? సో నేను కూడా బాగానే ఉన్నా. సో విషయం ఏంటంటే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకోసమే అనమాట. సో చాలామంది కోడింగ్ నేర్చుకోవాలని ఉంటుంది. ఇప్పుడు మేము పైథాన్ నేర్చుకుంటున్నాం, జావా నేర్చుకుంటున్నాం, ఎస్క్యూఎల్ నేర్చుకుంటున్నాం, డేటాబేస్ సైడ్. ఏది నేర్చుకోవాలో కరెక్ట్గా క్లారిటీ లేదు. పైథాన్ గా నేర్చుకుంటే పైథాన్ విత్ ఏఐ, ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏఐఏ కావాలి ఇప్పుడు, ఓకేనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ చేయాలి దాంట్లో. మీరు సపోజ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, జావా, పైథాన్, వెబ్ డెవలప్మెంట్ కానీ, మీరు ఒకటి నేర్చుకుంటే దాని మీదే నేర్చుకోండి. మా ఫ్రెండ్ అది నేర్చుకుంటున్నాడు, ఈ పిల్ల ఇది నేర్చుకుంటుంటుంది. నేనేం చెప్తాను, ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ వే టు లర్న్. నీకు అర్థం కాదు అది. ఒక అంటే ఇది కొంచెం నేర్చుకొని అది కొంచెం నేర్చుకొని అంటే ఏంటంటే నీకు ఇదేంద్ర అసలుకి, ఇది నేర్చుకున్న రావడం లేదు, అది నేర్చుకున్న రావడం, టైం వేస్ట్ అదంతా. చూడు, ఒక్క దాని మీదే పట్టు. పైథాన్ నేర్చుకుంటావు, పైథానే నేర్చుకో. జావా నేర్చుకుంటావు, జావానే నేర్చుకో. అంటే జావా ఏంటంటే బేసిక్స్ సరిపోదు, నీకు పైథాన్లో కూడా బేసిక్స్ సరిపోదు. నువ్వు పెద్ద జాబ్స్ చేయాలన్నా కూడా, పెద్ద కంపెనీస్లో సెలెక్ట్ అవ్వాలన్నా కూడా బేసిక్స్ అనేది కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు ఏంటంటే సపోజ్ నీకు ఒక కోడ్ ఇస్తే నీ ఓన్గా థింక్ చేసి దాన్ని చేయాలి. సపోజ్ ఒక పైథాన్ కోడ్ ఉందనుకో, దాన్ని నువ్వు చేయగలగాల. అప్పుడే నీకేందంటే ఒక ఐడియా వస్తుంది. ఓహో, ఇది చేస్తే ఇలా ఉంటుంది, అది చేస్తే అలా ఉంటుంది, ఓకే దీన్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలా, దాన్ని ఇక్కడ చేయాలా, ఇక్కడ తీసుకురావాలా. సో అలానే నేర్చుకోవచ్చు. నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, కంపల్సరీ అదే నేర్చుకోనంటే, నువ్వు దాని మీద ఉంటే ఇంకా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు అడగతాడు, డెప్త్కి వెళ్ళినప్పుడు నీకు అర్థమవుద్ది. ఓకే, దీని గురించి అడుగుతున్నాడా, దాని గురించి అడుగుతున్నాడా అని కాన్సన్ట్రేట్ చేయలేకున్నావు బ్రో. నేను కాసేపు కోడ్ చేస్తే నాకు ఇంకా అర్థం కావటం లేదని పక్కన పడేస్తున్నా. చూడు, నువ్వు ఏంటంటే ఈ అన్వాంటెడ్ యాప్స్, వీడియోస్, రీల్స్ స్క్రోల్ చేసామా, షేర్ కొట్టామా, వేరే వాడికి పంపించామా, నువ్వు టైం వేస్ట్. నీకు రావాల్సింది నువ్వు నేర్చుకో, నీకు కావాల్సింది నువ్వు చేయి. వాడు ఎన్నైనా చేస్తాడు, నీ పైన నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకొని నేర్చుకో. ఇప్పుడు నేను కూడా ఒక వెబ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తా యూట్యూబ్లో. దాని రోడ్ మ్యాప్ కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను. మీరేమనుకుంటారు? డెవలప్మెంట్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ యూస్తే చాలు బ్రో. నో, కాదు కాదు, ఇక్కడ నువ్వు ఇక్కడే తప్పు చేస్తావు. అవి మూడు కంపల్సరీ ఓకే చెప్తా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా. ఇదేంటంటే రియాక్ట్ జేఎస్. దాని తర్వాత నేను డేటాబేస్లో ఎట్లా స్టోర్ చేయాలా, డేటాబేస్ని ఎట్లా తీసుకురా, డేటాబేస్లో ఎలా పెట్టాలా, అది కూడా నేను కూడా నేర్పిస్తాను. డేటాబేస్లో పెట్టేది కూడా. మీరు కూడా కంపల్సరీగా కోడింగ్ అనేది నేర్చుకోండి. మేము నాన్ ఐటీ సైడ్ వెళ్తా అంటే నీకు కోడింగ్ ఇంకా అవసరం లేదు, ఇంకా నువ్వు ఒక్కడే ఉంటావు. నీకు శాలరీస్ కూడా అంతగా పెంచరు. నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని లింక్స్ పెడతా, దాంట్లో కూడా జాబ్స్ అనేది ఆఫర్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ మీకు కూడా పెడితే మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది కదా. అంటే ఐటీ సైడే చెప్తున్నాను నేను, నాన్ ఐటీ నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు ఏంటంటే కోడింగ్ నేర్చుకున్నా అంటే నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, నీ దగ్గరికి వేరే క్లయింట్స్ ఎవరైనా వచ్చారు, ఐ మీన్ నువ్వు ఏదో ఒకటి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది నీ దగ్గర, ఆర్ ఎనీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంది, నీకేంటంటే క్లయింట్స్ అనేది ఇక్కడ క్లయింట్స్ అంటున్నా, అదర్ కంట్రీస్ క్లయింట్స్, వాళ్ళు వచ్చేసి నీకు ఆఫర్ చేస్తారు. నాకు ఇది చేసి పెట్టు, నేను నీకు మనీ ఇస్తా, ఇంత మనీ అని చెప్పి ఇస్తానని చెప్పి డీల్ అనేది పెట్టుకుంటారనమాట. సో అలా అంటే నువ్వు చేసి పెడితే అయిపోద్ది. ఒక పైన జాబ్ చేస్తున్నావు, ఒక పక్క ఇది కూడా చేసుకోవచ్చు. ఐడియా ఉంది కదా.